అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం గొట్టివాడ శివారు అనుకులో హోంమంత్రి వంకలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి గిరిజనులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన మంత్రి గిరిజనులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. కనుమ పండుగ సందర్భంగా గిరిపుత్రులతో ఎంతో సంతోషంగా గడిపారు. గ్రామస్తులు మంత్రి అనితను అనితమ్మ మా గుండె అంటూ కొనియాడారు. అనితమ్మ రావటం మాకు పెద్ద పండుగ అని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఎన్నో ప్రాణాలు కోల్పోయినట్లు గిరిజనులు గుర్తు చేశారు. ఇప్పుడు రోడ్డు మంజూరు చేయించినందుకు మంత్రి అనితకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలోని పరిదేశమ్మ తల్లి ఆలయాన్ని మంత్రి అనిత సందర్శించుకున్నారు. గిరిజనులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారి సమస్యను వివరంగా తెలుసుకున్నారు. అక్కడి ప్రజలను పేరు పేరున పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో ఆడుకొని వారికి పుస్తకాలు, గిరిజనులకు సంక్రాంతి కానుకలు అందజేశారు. గిరిజనులకు స్వయంగా భోజనాలు వడ్డించి తన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు అనిత. మంత్రి కుమారుడు నిఖిల్ అనుకు యువకులకు క్రికెట్ కిట్లు, స్పోర్ట్స్ టీషర్ట్లు అందజేశారు. మంత్రి అనిత కుమారుడు నిఖిల్తో పాటు కుటుంబ సభ్యులు ఆ గ్రామ యువకులతో కలిసి వాలీబాల్ ఆడారు. అనంతరం చిన్నారుల డ్యాన్స్ను అభినందించారు. గిరిజనులు పండించిన కూరగాయలు, పంటలకు మంత్రి అనుకువ ప్రజలు బహూకరించారు. ఎందుకంటే ఇంత లోపలికి ఒక గ్రామం ఉంది, మీకు కూడా పండగ మా అందరితో కలిపి చేసుకోవాలి, మీ అందరం కలిసి చేసుకోవాలని ఈ రోజు కార్యక్రమం పెట్టాం. ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో మా అబ్బాయిని పంపించినప్పుడు మీరందరూ అడిగారు, బాస్ ఆ రోజు మీరందరూ అడిగారంట రోడ్డు, అవునా? తర్వాత మళ్ళా వస్తావా బాబు ఈ ఊరికి అంటే అమ్మని తీసుకుని వస్తానని చెప్పాడు. నియోజకవర్గంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో పెద్దలందరినీ కూడా మీ ఊరు తీసుకొచ్చాను. ఈరోజు మీ అందరితో పాటు కలిసి భోజనం చేసి పండగ చేసుకొని మీ గ్రామానికి ఏం కావాలో అవన్నీ చేయటానికి ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చిన రోడ్డుకి ఇదిగో ఆర్డర్ కూడా తీసుకొచ్చా. 2,50,00,000 రూపాయలు. ఇక్కడ ఒక గిరిజన గ్రామం ఉంది, గొట్టివాడ పంచాయతీకి సంబంధించిన అనుకు అని ఒక హ్యామ్లెట్ విలేజ్ ఉంది. అది రోడ్డుకి సుమారుగా ఒక 7 కిలోమీటర్ల దూరంలో. అయితే లాస్ట్ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఈ గ్రామానికి మాట ఇవ్వడం జరిగింది, కంపల్సరీగా రోడ్డు వేస్తామని. ఈ గ్రామానికి సంబంధించి 2.5 కోట్ల రూపాయల ఒక సిమెంట్ రోడ్డుని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సుమారుగా ఒక 40 కుటుంబాలు ఉన్నాయి. అయితే వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్కూల్ సదుపాయం, అదేవిధంగా రోడ్డు సదుపాయం, ముఖ్యంగా ఇక్కడ